హలో, అందరికీ నమస్తే. మార్కెట్కి వెళ్తున్నామండి. మళ్ళీ ఆవకాయ పెడదామని చెప్పి ఎన్నిసార్లు ఆవకాయ పెట్టినా కూడా మా ఇంట్లో తక్కువ అయిపోతుంది. ఎందుకంటే అందరూ పంచుకుంటాం అనమాట. రకరకాల ఆవకాయలు పెట్టుకుంటాం. అది కూడా మీకు తెలుసు కదా, మీరందరూ కూడా చూసే ఉంటారు. మొన్న ఒక రకం ఆవకాయ పెట్టాం, ఈరోజు వెల్లుల్లి ఆవకాయ పెడతాం అనమాట. అందుకని మార్కెట్కి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి, బీహెచ్ఎల్ వచ్చాను అనమాట. అక్కడి నుంచి ఇదిగోండి మా అక్క, నేను, మా అక్కయ్య గారు అమ్మాయి మార్కెట్కి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ మామిడికాయలు కొనుక్కుంటాం. మీరు కూడా చూద్దరు కానీ మీకు చూపిస్తాను, ఓకేనా? రండి వెళ్దాం, మార్కెట్కి వెళ్దాం. రండి, వచ్చేయండి మీరు కూడా. ఇదిగోండి మేము అందరం వెళ్తున్నాం ఇలా కారులో. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తామో తెలియదు కానీ ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంత అయిందమ్మా టైము? 2:30 అయింది. ఈరోజు రాత్రంతా ఆవకాయ పెడతాం మేము. ఇదిగో హాయ్ చెప్పు అమ్మలు. అక్క హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ కి. ఇదిగో తీసుకెళ్లేది ఎవరు అనుకుంటున్నారు? చెప్పు హాయ్ చెప్పు. చాలా ఉన్నాయి. ఏం పెడుతున్నావు అసలు నువ్వు? కామెంట్స్ పెడుతున్నా. బీహెచ్ఎల్ చూపిస్తాను మీకు నేను. ఏరియా చాలా చాలా బాగుంటుంది, గాలి కూడా వేస్తుంది. నేనైతే మైక్ పెట్టుకోలేదు. చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడైతే. ఇలా వెళ్తున్నాం అనమాట మేము. మీకు ఇంకోటి చెప్పాలి, బీహెచ్ఎల్లో ప్రతి ఇంట్లో మామిడి చెట్టు ఉంటుందండి. కంపల్సరీ ఇంటింటికి మామిడి చెట్టు, ఒక్కొక్క ఇంట్లో ములగ చెట్టు అలా ఉంటాయన్నమాట. ఏ మామిడి చెట్టు చూసినా కూడా కలకలలాడుతూ బోళ్ళని కాయలు ఉంటాయన్నమాట. ఇది ఇదా ఇదిగోండి ఇక్కడ అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా దూరంగా, అదేమో బుధవారం మార్కెట్ అనమాట, వెడ్నెస్డే మార్కెట్. అదిగో మనం అటే వెళ్తున్నాము. ఇది చూడండి భలేగా ఉంటుంది. ఇక్కడ అన్ని షూటింగ్స్ అవి జరుగుతాయి అనమాట. ఈ బీహెచ్ఎల్ దగ్గర షూటింగ్స్ అవి బాగా జరుగుతాయి, సీరియల్స్ అవన్నీ కూడా. ఇదిగో చూడండి మామిడి చెట్లు చూసారా, ఎన్ని మామిడి చెట్లు భలే భలేగా ఉంటాయి. మార్కెట్లో కలుద్దాంలేండి. ఇదిగోండి మార్కెట్కి వచ్చేసాము. కార్ ఇక్కడే ఆపేసాం, అక్కడ పార్కింగ్ కోసం పార్కింగ్ పెట్టినాడు. ఇక్కడ మార్కెట్కి వెళ్తున్నాం. గేట్ ఎక్కడైనా ఆ గేట్ నుంచి వెళ్దాము. ఎండ బాగా ఉంది ఫ్రెండ్స్, చాలా ఎండగా ఉంది. అసలు ఈ వాయిస్ వినపడట్లేదేమో మీకు. ఇదిగోండి మార్కెట్ లోపలికి వెళ్ళి చూపిస్తా. లింగంపల్లి మార్కెట్. ఇప్పుడు మనం మామిడికాయలు ఎత్తుకోవాలి, ఎక్కడ ఉన్నాయో. ఆవకాయ మామిడికాయ ఏది బాగుంటుందో చూసుకోవాలి. ఇదంతా మార్కెట్. పచ్చడికాయలు, పచ్చడి మామిడికాయలు. ఇదిగోండి గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు. పొడియాలకి బాగుంటాయి బూడిద గుమ్మడికాయలు అన్నీ. చూసారా ఇదంతా పెద్ద మార్కెటే. ఇదిగోండి తీపి గుమ్మడి. మార్కెట్కి వచ్చిన వాళ్ళు బ్యాగులు మర్చిపోతే ఈ బ్యాగులు ఇక్కడ కొనేసుకోవచ్చు. చూసారా బ్యాగులు కూడా ఉన్నాయి. ఇదిగోండి అరటి పువ్వు,
వంకాయలు దొరకనివి ఏం లేవు, అన్నీ ఉన్నాయి. పొట్లకాయలు, రెడ్ క్యాబేజీ ఉంది అక్కడ, పప్పులు అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి. ఒక్కసారి మార్కెట్కి వస్తే అన్నీ వేసుకెళ్ళిపోవచ్చు, ఏది కావాలంటే అది. పెద్ద మార్కెట్, మార్కెట్ మొత్తం తీస్తున్నా, వీడియో వస్తుంది. ఇదండి మార్కెట్ అంతాను, చాలా ఉంది ఇంకాను. మేమైతే మామిడికాయలు వెతుక్కుంటున్నాం, మామిడికాయలు పచ్చడి మామిడికాయల కోసం అని వెతుక్కుంటున్నాం. ఇక ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చూస్తాను, తీసుకున్న తర్వాత చూపిస్తా. ఇదిగండి చింత చిగురు, ఇక చూసారా చింత చిగురు, అబ్బా భలే ఉంటుంది చింత చిగురు, లేతగా బాగుంది. అంటే ఇదిగోండి ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. మా మార్కెట్లో ఉసిరికాయలు రావట్లేదు, ఇక్కడ ఎలాగోలా ఏ ఉసిరికాయలు ఉన్నాయి, పల్లీలు, ఉసిరికాయలు. ఇక ఇది ఏంటిది మామిడెల్లమా? అరే మామిడెల్లం మొలకొచ్చేస్తుందిగా. ఇదిగోండి మా ఇంటి దగ్గర మామిడెల్లంకి వెతికి ఎక్కడ దొరకలేదు, ఇక్కడ ఉంది మామిడెల్లం. అయితే మామిడికాయ అవునా? ఇది అక్కడ ఇంకా ఉన్నాయి మామిడికాయలు, చాలానే ఉన్నాయి. ఇదిగోండి మామిడికాయలు, ఏదో ఒక మామిడికాయ తీసుకోవాలి, తీసాక మీకు చూపిస్తా. మామిడికాయలు తీసుకుంటున్నాం కదా, మామిడికాయలు ఏవేవి రకాలో ఈమె చెప్తుంది. ఈమె పేరేంటి? యశోద. ఈ లింగంపల్లి మార్కెట్లో యశోద అనే ఆమె ఉంటుంది, అక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఈ మామిడికాయలు అన్నీ కూడా ఏ వెరైటీస్ ఉన్నాయో చెప్తుంది. చెప్పు ఇదేంటో, ఏం వెరైటీ? తెల్ల గులాబీయా? ఓకే. ఇంకా కొత్తపల్లి కొబ్బరి. ఓకే. సువర్ణరేఖ ఎలా ఉంటుంది చూపించు. పైన ఎర్రగా ఉంటుందా? ఓకే. కాయ చూపించు. ఓకే. ఏది ఇదా? ఏం రసాలు? చిన్న రసాలు. ఓకే. జలాలు. ఇదేం రసం? ఇవన్నీ రసాలు అన్నీ. కలెక్టర్ కాయ, మేము కలెక్టర్ కాయ అంటాం, ఇక్కడ తోతాపురి అంటారు కదా, తెలంగాణలో తోతాపురి అంటారు దీన్ని. ఇంకా కొబ్బరి మామిడి అవి ఉంటాయిగా. ఒక నిమిషం, ఇక్కడ ఇంకా కొబ్బరి మామిడి అవి ఉన్నాయండి. ఇదిగోండి ఒక నిమిషం ఉండమ్మా. ఇదిగోండి కొబ్బరి మామిడి చూసారా ఎంత పెద్దగా ఉందో, తీయగా ఉంటుంది, భలే తీయగా ఉంటుంది. ఇవన్నీ ఊరగాయ మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు. మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. ఓ లింగంపల్లి మార్కెట్కి వస్తే అన్నీ దొరికిపోతాయి మీకు. చూసారా మామిడికాయల మార్కెట్. ఇలా రండి, ఇంకొకటి చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇది ఏదో పెద్దగా ఉన్నాయి చూసారా ఈ మామిడికాయలు. ఇవి రసాలే అంటున్నారు, కానీ ఏమో నాకు తెలీదు. ఇగోండి ఇవన్నీ ఇది కొబ్బరి మామిడే. ఇంకా పళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. చక్కగా ఈ మార్కెట్ అయితే కలకలాడుతూ ఉంటుంది. కొట్టించుకునే వాళ్ళు, కాయలు కొట్టించుకుంటారు. ఇంకా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఎవరు లేరు. అదే సెలవు రోజు అయితే జనాలు బాగుంటారు. ఇదన్నమాట. ఇప్పుడు మనం మామిడికాయ తీసుకుని ఇంటికి వెళ్ళి కట్ చేసుకోవాలి అన్నీ. మేము ఇది తీసుకుందాం అనుకుంటున్నాం కదా, కొత్తపల్లి కొబ్బరి, ఇది తీసుకుందాం అనుకుంటున్నాం. కొత్తపల్లి కొబ్బరి సువర్ణరేఖ అంటే చూడండి ఇట్లా ఉంటుందట. సువర్ణరేఖ పైన ఇట్లా ఉంటుంది, సగం ఇది వస్తుంది అనమాట.
సువర్ణరేఖ పండితే చిన్న పులుపు ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇదేనండి ఊరగాయకి ఫేమస్. అలాగే పండు కూడా సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఈ కొత్తపల్లి కొబ్బరి ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఊరగాయ అద్భుతంగా ఉంటుంది, మొక్క గట్టిగా ఉంటుంది అనమాట. మేమైతే ఇదే పెడతాం. మీ డౌట్లు ఏమైనా క్లియర్ అయ్యాయా లేదా? క్లియర్ అవ్వకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, వివరంగా చెప్తాను మీకు. సైజు ఇంకా పెద్దగా ఉంటుంది, ఈ సైజు ఇంకా పెద్దగా ఉంటుంది. కానీ చిన్న సైజు ఎందుకు ఉంది? ఇది చిన్నగానే వస్తుంది. కాస్త పెద్దగా ఉంటాయి. ఇది తీసుకుని వెళ్తాం, ఇంటికి వెళ్ళి అక్కడ పట్టుకుని మనం ఊరగాయ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? వేసేసావా మా కాయలు తీసుకున్నవి? ఏంటి ఎక్స్ట్రా కూడా వేసేవేటి? అబ్బో, థ్యాంక్ యూ. వెల్లుల్లిపాయలు ఆవకాయ కోసమని వెల్లుల్లిపాయలు 1 కిలో వెల్లుల్లి తీసుకుంటున్నాం. ఇక్కడే వెల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కాదు ఎండుమిరపకాయలు, ఈ అల్లం. ఇది ఏం మిరపకాయలు? ఏం మిరపకాయలు ఇవి? ఇంత సన్నగున్నాయి. తేజానా? చాలా కారం ఉంటుంది. ఇదిగోండి తేజ మిర్చి అంటే గోప గియ్యమంటుంది ఈ కారం వేస్తే. చాలా చాలా కారం ఉంటుంది, నాకు అనుభవం అనమాట. ఈ కారం చాలా కారం ఉంటుంది అసలు. ఇదేంటి? ఇదే మిర్చి? సూపర్ డెన్నా? సూపర్ డెన్ అంటండి ఇది. ఈ పేర్లు మనకు తెలియవు కానీ కారం ఉంటుందా? కారం లేకుండా ఉంటుందా? కారం దీనికంటే కొంచెం తక్కువ ఉంటుందటండి. సూపర్ డెన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందట. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం పేరు పెట్టుకుంటారట. మరి వీళ్ళు ఈ పేరు పెట్టుకున్నట్టున్నారు. అది ఇక్కడ మీ దగ్గర చిన్న మిరపకాయలు లేవా? సిమ్ మిరపకాయలు అంటారు కదా, అవి లేవా? ఇవన్నీ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఫ్రూట్స్. ఇటుపక్కంతా ఫ్రూట్స్, ఒక లైన్ మొత్తం ఫ్రూట్స్ అన్నమాట. పైనాపిల్, పపాయ, కర్బూజా. అలాగే ఇదిగోండి ఇక్కడ బూడిద గుమ్మడికాయలు అయితే పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయండి, బాగున్నాయి. ఇదిగోండి ఇంకా అక్కడ అలా ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా ఫ్రూట్ మార్కెట్ అనమాట, మొత్తం ఫ్రూట్ మార్కెట్ చూసారా? ఈ లైన్ అంతా ఫ్రూటే, మొత్తం ఫ్రూట్స్. మంచి వాసన వేస్తుంది, స్వీట్ వాసన పళ్ళని. ఇంకా అయిపోయింది, ఇంకా మా మార్కెట్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఆవకాయ పని చూడాలి. వెళ్ళిపోదాం పదండి, ఇంకెళ్ళిపోయి ఇంటి దగ్గర కలుద్దాం. ఇంటి దగ్గర ఆవకాయ మామిడికాయ నానబెట్టుకుని తరుక్కుని ఆవకాయ కలుపుకుందాం. ఓకేనా? సరదాగా నేను వచ్చాను, మీకు మార్కెట్ చూపించాను. లాస్ట్ టైం పిఠాపురం మార్కెట్ చూపించాను, ఇప్పుడు లింగంపల్లి మార్కెట్ చూపించాను. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? వెళ్ళిపోదాం. బాయ్. అమ్మాయి బాయ్ చెప్తుంది. మామిడికాయలు కొన్నాం కదా, అమ్మాయి బాయ్ చెప్తుంది అనమాట. మావాడు రెడీగా ఉన్నాడు. అదే కార్లో లగేజ్ చేసేసాం బాగానే, చూసారా? ఫుల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, పొలం వెళ్ళిపోతున్నారు. మా బావ, మావారు, మా అక్కయ్య కొడుకు. ఇదిగో మా బుడ్డది కూర్చుంది. చెప్పు, సరిగా రాలేదు. ఇదిగోండి మామిడికాయలు అయితే వేసేసాం ఇలాగా.
నీళ్ళల్లో వేసుకున్నాము. అది చూపించక్క పైకి తీసి అవి ఇది కొత్తపల్లి కొబ్బరి, మేము తీసుకున్నది కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అనమాట. ఇదిగోండి దగ్గరలో చూపించేస్తున్నాను నేను. ఇలా నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మామిడికాయలు అనేది నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. నీళ్ళల్లో వేసుకుని ఒక పావు గంట వదిలేయాలి. వదిలేసిన తర్వాత అప్పుడు ఇలాగా తడి లేకుండా తుడుచుకుని పెట్టుకోండి. ఇక్కడ హాయిగా బయట అంతా బాగుంది, అందుకని ఇక్కడ కూర్చున్నాం అనమాట. స్టాప్, కాదు ఒకసారి నేను మాట్లాడతాను సరేనా? నా మనోరాలు మాట్లాడుతాను. ఓకే, ఇదిగోండి మామిడికాయలు నీళ్ళలో వేసుకోవాలి ఖచ్చితంగా. వేసుకున్న తర్వాత మా అక్క అయితే తుడిచేసి ఇస్తుంది, నేనైతే కట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇదిగోండి కత్తిపీట, కత్తిపీట, ఇది కత్తిపీట అంటారు. ఇది ఎప్పుడో పాతదండి, ఊర్లో చేయించిన కత్తిపీట అన్నమాట. కట్ చేద్దాం. ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకుని కట్ చేసుకుంటే అన్నీ మనకి బాగా వస్తాయి అన్నమాట. ఎప్పుడు ఊరగాయ పెట్టుకున్నా వినాయకుడికి దండం పెట్టుకోండి, విఘ్నం లేకుండా మంచిగా రావాలని చెప్పి మేము ఎప్పుడు అలాగే చేస్తాం అన్నమాట. స్టార్ట్ చేద్దామా? మొన్న ఒకసారి కట్ చేసా, అది ఫస్ట్ టైము, ఇది రెండోసారి అనమాట. ఇలా కట్ చేయాలి, చూసారా? చక్కగా కట్ అయ్యింది. ఇది ఇక్కడ పెడదాం. బాగానే కట్ అవుతుంది. ట్యాప్స్ ఇలా మనకి నచ్చినట్టు మనం కట్ చేసుకోవచ్చు అండి. బయట అయితే పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేస్తారు. ఇలా మనకు నచ్చినట్టు చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తారు. ఓకేనా? మనం చూసారుగా కట్ చేయడం, కాబట్టి ఇవన్నీ కట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. అప్పుడు మళ్ళీ ఆవకాయ కలుపుకుందాం. ఓకేనా? ఇదిగోండి అయిపోతుంది. ఇంకొక కాయ ఉంది, శాఖం ఉంది. మొత్తం మీద అన్నీ ఇలా కట్ చేసేసుకున్నా. ఇది కొంచెం ఒక 2-3 కట్ చేస్తే ప్రాక్టీస్ అయిపోతుంది. జాగ్రత్తగా కొంచెం ఈ పెచ్చు నలిగిపోకుండా కొట్టుకుంటే బాగుంటుంది. చూసారా? ఇది నలిగిపోయింది. నలిగిపోయిన పక్కన తీసేసుకోవచ్చు. అంటే మనం బయట కొట్టుకునే దానికంటే ఇంట్లో కొట్టుకుంటే అంత ఎక్కువగా రద్దు ముక్కలు రావు, తక్కువగా వస్తాయి అన్నమాట. అక్కడక్కడ నలుగుతాయి అనుకోండి. చెప్పాను. నెక్స్ట్ ఇది ఇంకా దుకాణం పెట్టేద్దాం అనుకున్నాను. ఏమంటారు? కొట్టే దుకాణం పెడదాం అనుకున్నా. మా ఫుల్ సపోర్ట్ మీకే. అదిగో మా అక్క ఓకే చెప్తుంది. మా అక్కయ్య గారి అమ్మాయి వాళ్ళు ఓకే అంటున్నారు, పెట్టేద్దాం అంటున్నారు. నాకంటే ప్రాక్టీస్ అయిపోయింది, రెండోసారి కదా ప్రాక్టీస్ అయింది బాగానే. ఇదిగోండి ఇలా పెట్టి చక్కని కొట్టాలన్నమాట, అప్పుడే కరెక్ట్గా కట్ అవుతుంది. అది ఇలా కొట్టాలి. ఇదిగోండి కట్ చేసేసుకుని ఈ పొర మొత్తం తీసేసి పెట్టుకున్నాం. జీడి సపరేట్ చేసేసుకున్నాం. ఇదిగో ఇదంతా జీడి తీసేసుకుని ఈ పొర తీసేసి ఇలా పెట్టేసుకున్నాం. ఆయిల్ కూడా తెప్పించా. దీనికి ఒక 2 లీటర్స్ ఆయిల్ తెప్పించాను. ఇది నూపప్పు నూనె, మన గానుగ దగ్గర నుంచి 2 లీటర్స్ ఆయిల్ తెప్పించుకున్నాం. ప్రస్తుతానికి వీటితో కలుపుదాం, మిగిలింది తర్వాత చూద్దాం. ఓకేనా? ఈ ముక్కలన్నీ కొలుచుకుందాం రండి. ఎన్ని ముక్కలు ఉన్నాయో కొలుచుకోవాలి కదా, కొలుచుకుని ఆవకాయ కలుపుకుందాం కదండి. ఈ డబ్బాతోటి ముక్కలు ఎంత ఉన్నాయో చూద్దాము. కాయ అయితే భలే ఉందండి, మంచి పదుల మీద ఉందన్నమాట. బాగా అయిన కాయ అనమాట. మంచి వాసన కూడా వేస్తుందండి. ఈ కాయ తగ్గుతుంటే ఒక మంచి సువాసన. కొత్తపల్లి కొబ్బరి, దాంతో ఆవకాయ
మీరు కూడా పెడతారా? మీలో ఎంతమంది పెడతారో కామెంట్ చేయండి. ఇదిగోండి ఒక చూసారా 1.5 వచ్చింది. మొన్న కూడా అలాగే వచ్చింది, ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. ఇవి 25 కాయలు, 25 కాయలు అనమాట. చిన్న సైజు మీరు చూసారు కదా, ఆ సైజు కాయలు 25 కాయలు. కొన్ని రద్దు ముక్కలు పోయినాయి, నలిగిన ముక్కలు అలా ఉంటాయి కదా, అవి కొన్ని పోయినాయి. పోగా ఇవి 1.5 అయిందనమాట. ఇప్పుడు దీంతో మనం 1.5 ముక్క అయితే ఒకటి కారం కావాలి, 3 గుండెల్లో కలిపింది, అవి కూడా కొలుచుకుందాము. దాకా ఇప్పుడు ఇది ఆయిల్ పోసుకుందామండి. ఇందులో ఆయిల్ పోసుకుని కాసేపు నానబెట్టుకుందాం, బిగుస్తుంది. ఒక లీటర్ ఆయిల్ ఇందులో పోసేద్దాము. ఇది ఇంకా సరిపోలేనట్టుంది ఆయిల్, ఇంకా కొంచెం పోయినా పోయాలి. కొంచెం ఇంకా సరిపోలేదు ఆయిల్, కొంచెం పోద్దామండి. ఇటు పక్క అయితే ఇంకొక సగం పోసేసారు చూడండి. మంచి వాసన ఇస్తుందండి, బాగుంది. కొలుచుకోవాలి ఇప్పుడు. పోసిన తర్వాత ఇలా కిందికి మీదికి ఇలా అనేసేయండి, అంటే కొంచెం ఆయిల్లో ముక్క బిగుసుకుంటుంది అనమాట, మెత్తబడిపోకుండా ఉంటుంది. మొన్న మాకు టైం లేదని చెప్పాను కదా, టైం లేకపోవడం వల్ల అలా నానబెట్టేసుకుని కలిపేసుకున్నాము. అలా కూడా బాగుంటుంది. కొంచెం టైం ఉన్న వాళ్ళు ఇలా నానబెట్టుకోండి. ఇందులో ఆయిల్ చేయి కదా, అందుకని విఘ్నేశ్వర వినాయక అనుకుని పోయండి. ఒకటి సేమ్ అన్నట్లాగేనండి, ఒకటే కొలత. మాకు 1.5 ముక్కలు ఉన్నాయనుకోండి, ఒక గిన్నెడు మొత్తం అన్నీ కలిపినవి గిన్నెడు కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కిలో 10 ఎండుమిరపకాయ పొడి, అది కూడా నేను 3 మ్యాంగోసే వాడతానండి. కారము 3 మ్యాంగోసే. అలాగే ఇదిగోండి ఈ ఆవు పొడి కూడా 3 మ్యాంగోసే, 3 మ్యాంగోసే వాడతాము. ఎప్పుడు కాదండి, ఎప్పటి నుంచో అలవాటు అనమాట. మాకు మరీ కారాలు తినలేము, సమానమైన కారాలు ఉండాలి కాబట్టి ఇది మాకు బాగుంటుంది. అందుకని దీంతోటే పెట్టేసుకుంటాము. మీరు కారాలు తినేవాళ్ళు మీ కారాన్ని బట్టి చూసుకుని పెట్టుకోండి. అది కూడా ఉప్పు కాయ పులుపును కూడా బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి రెండోది 3 డబ్బాలు అవుతుంది, అంతే కదా. మొన్న కూడా అంతే అయింది. 3 మేము ఎప్పుడు పోల్చుకునే అది డబ్బా ఉంది, దాంతో 3 అవుతుంది కరెక్ట్గాను కిలో కారం. పోసే అదే సరిపోతుంది, అంతే. అంతేనండి. ఇదిగో కిలోకి ఇది ఈ డబ్బాతోటి, అదే డబ్బా కాదు, ఈ గిన్నెతోటి ఒక 3 వస్తుంది అనమాట. 3 గిన్నెలు కారం. అలాగే దీంతో 3 గిన్నెలు ఆవపిండి. ఆవగాటు కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకో కొద్దిగా దీంతో సకానికి వేసుకోండి. ఎక్కువ ఆవగాటు తినాలి అనుకున్న వాళ్ళు, సమానంగా తినాలి అనుకున్న వాళ్ళు ఇట్లా వేసుకోండి. ఉప్పు మాత్రం తగ్గించే వేసుకోండి. 2 డబ్బాలే, దీంతో రెండే ఉప్పు వేసుకోవాలి. 3వ రోజు కలుపుతాం కదా, కలిపినప్పుడు అన్నంలో కలుపు చూసుకుని అప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ముందే ఉప్పు ఎక్కువ వేసేసారనుకోండి, ఆ ఉప్పు అనేది ఈ పెచ్చుకు పట్టేస్తుంది అనమాట. బాగాను ఉప్పు పట్టేసి ఉప్పు కష్టమైపోతుంది. అందుకని
తినలేదు కదా, ఈ ఉప్పులు కూడా మనకి వచ్చేవి ఒక్కొక్క ఉప్పు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది కూడా చెప్తున్నాను. కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు ఎండబెట్టుకుని గ్రైండర్ చేసుకుని మిక్సీలో వేసుకుని అది వాడుకోండి. లేదు అంటే కనుక మనకి ఊరగాయల ఉప్పు అని అమ్ముతారు, కళ్ళుప్పే అదంతా మెత్తగా చేసి అమ్ముతారు. ఆర్డినరీ సాల్ట్ అనమాట, అది తెచ్చేసుకుంటే అది కలిపేసుకోవచ్చు. ఏదైనా సరే ఉప్పు తగ్గించి కలుపుకోండి, నేను చెప్పేది అదే. ఉప్పు ఇంత ఖర్చు పెట్టుకుని మనం చేసుకుంటున్నాం కదా, ఉప్పు ఎక్కువైపోతే అనవసరంగా పాడైపోతుంది, పారేయాల్సి వస్తుంది, ఎవరు తినలేరు. అందరికీ ఈ మధ్యన బీపీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉప్పు తగ్గించుకోండి. 3వ రోజు మాత్రం ఖచ్చితంగా కలుపుకోవాలి. ఉప్పు ఏ మాత్రం తక్కువైనా ఊరగాయ పాడైపోతుంది, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఉప్పు ఆయిల్ తక్కువగా ఉంటే ఊరగాయ పాడైపోతుంది. సమంగా సరిపడా వేసుకోవాలి, మరీ ఎక్కువ ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు కదా, నేను కొంచెం తక్కువే వాడతాను. అలాంటిది నేను చెప్పానంటే సమంగా వేసుకోండి, మరి ఎక్కువ ఆయిల్ అలా ఓడిపోతూ కాకుండా సమంగా వేసుకోండి, బాగుంటుంది. ఇదిగో ఈ మూడు గిన్నెలు ఆవు పిండి రెడీ అయిపోయింది. 2 పోసావాక ఒకటే వేసావా? ఇదిగోండి 2. ఇదిగో 3. ఎంత ఉంది? ఇది అంటే కొంచెం మనం కొలుచుకుంటప్పుడు అటు ఇటు అవుతుంది కదా, కొద్దిగానే ఉంది. ఇది వేసేస్తాం. కరెక్ట్గా 3ఏనండి, అంతకు మించి పెద్దగా ఏమి ఉండదు. కరెక్ట్గా 3 ఉంటుంది అంతే. ఆవు ఎంత ఉందో కారం కూడా అంతే వస్తుంది. ఈ పసుపు కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి ఇదిగో పసుపు. మెంతులు, ఇదిగోండి మెంతులు. ఈ 4 మెంతులు వేస్తున్నాను. ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసేసుకుంటే మూట పీల్చేసుకుంటుంది, అందుకని మెంతులు చూసుకుని వేసుకోండి. ఇవి వేసుకుని ఊరితే చాలా బాగుంటుంది. మెంతులు ఊరుతూ తింటూ ఉంటే పుల్లగా చాలా బాగుంటుంది. కానీ అలాని బాగా ఎక్కువ వేసేసుకున్నారు అనుకోండి, బాగుంది కదా అని చెప్పి ఓట అంతా పీల్చేస్తుంది అనమాట. అందుకని ఒక మోతాదులో సరిపడా చూసుకుని వేసుకోండి. నేనైతే ఒక 4 వేసుకున్నాను ఈ క్వాంటిటీకి. ఇదంతా ఇప్పుడు కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ వేయలేదు, సాల్ట్ తీసుకురావడానికి వెళ్తుంది, ఇక్కడ పెట్టుకోలేదు. ఈలోపు ఇది కలిపేసుకుందాం. ఏమండి, మీతో 2 మాటలు మాట్లాడాలి. నిజంగానండి, ఇలా కలిపితే కారం అస్సలు నా చేతికి పట్టదని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు. అలాగే నాకు అసలు మొన్న కలిపాను నేను, ఊరగాయ కలిపినప్పుడు మండింది కొద్దిసేపు. వెంటనే నేను మజ్జిగ పలుచగా చేసేసుకుని మజ్జిగలో చేయి పెట్టుకున్నానండి. ఒక 15 గంట 20 నిమిషాలు పెట్టాను. నాకు అసలు నిజంగా మంట అనేది లేదండి, తొందరగా తగ్గిపోయింది. నిజంగా చెప్తున్నాను. వాళ్ళు నాకు టిప్ చెప్పారు, మన సబ్స్క్రైబరే టిప్ చెప్పారు. వాళ్ళకి ఇంకొకసారి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చెప్పిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. నిజంగా ఈ టిప్ నాకైతే బాగా వర్క్ అయిందనమాట. మీకు కూడా ఎవరికైనా ఇది ఒకవేళ చెయ్యి కారం పట్టని వాళ్ళు ఉంటారు కదా, చెయ్యి మండుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ మజ్జిగలో చేయి పెట్టండి. ఒక 15 గంట ఒక 15 మినిట్స్ అలా పలుచగా మజ్జిగ చేసి ఇలా చేతులు అనండి, తగ్గిపోతుంది. అసలు మీకు ఎక్కువసేపు ఏమి అంటుండదు, తొందరగా తగ్గిపోతుంది అనమాట. అది నాకైతే నచ్చింది. మీకు కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అనమాట. అందుకే ఇంత ధైర్యంగా పచ్చడి కలపగలుగుతున్నాను. లేదంటే కనుక డాన్స్లే. ఇంకా చూసారు కదా, మొన్న ఇది వడియాలు పెట్టినప్పుడు చెయ్యంతా ఎర్రగా అయిపోయింది. అసలు బాగా 2 రోజులు ఏడ్చానండి, చాలా మండింది అసలు. ఇదైతే ఇప్పుడు మేము వెల్లుల్లిపాయ పెడుతున్నామండి. వెల్లుల్లిపాయలు ఇంకా వలవలేదు, తెచ్చుకున్నాం మార్కెట్ నుంచి, వలవలేదు. అది రేపు కాస్త కొద్దిగా ఆయిల్ రాసి ఎండలో పెడితే పొర ఊడొచ్చేస్తుందట. అట్లా ఎండలో పెట్టి ఇది 3వ రోజు కలుపుతాం కదా, అప్పుడు వేస్తాం అనమాట దాంట్లో. లేదు అంటే కనుక ఒలిచేసుకున్న తర్వాత రేపైనా వేసేసుకోవచ్చు. మేము ఇంక 3వ రోజే వేస్తాం, ఎప్పుడూ అదే అలవాటు అనమాట. ఇదిగోండి ఉప్పు ఒక డబ్బా, ఒక గిన్నె వేసింది. 2 వేస్తాను ఇప్పుడు, అంతకుమించి ఇంకెక్కువ వేయను. తర్వాత కావాలంటే చూసి కలుపుకుందాం. అంతేనా? చాలా. ఇదిగోండి 2 వేస్తున్నాను. ఈ కొలతలతో పెట్టుకోండి, చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కొత్తగా పెట్టేవాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకుంటారండి, నిజం చెప్తున్నాను. ఆవకాయకి పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. ఏదైనా చెప్పారు కదండి పెద్దవాళ్ళు, తెలిసేదాకా బ్రహ్మ విద్య, తెలిసిన తర్వాత కూసి విద్య అంటారు. ఏదైనా కూడా అంతే. నేను మాత్రం ఎక్స్పర్ట్ అయిపోయానండో. చిన్నప్పుడు అసలు నా చేత ఏది చేయించేవాళ్ళు కాదు, మా అమ్మ వాళ్ళు కూడాను. చిన్నప్పుడు ఏంటండి, చాలా సంవత్సరాల దాకా, ఒక మీకు నంబర్ కానీ ఒక 6-7 సంవత్సరాల క్రితం దాకా కూడా నేను పెట్టలేదు, అమ్మే పెట్టించేవాళ్ళు. ఇప్పుడు అమ్మలేదు కదా, మరి మేమే కలుపుకోవాలి. మా అక్క అయితే ఎక్స్పర్ట్ అండో, అన్నిట్లో బ్రహ్మాండంగా పెట్టేస్తుంది. అసలు
చాలా బాగా పెడుతుంది మా అక్క అయితే ఊరగాయలు అయితే. అంటే ట్రెడిషనల్ అన్నీ చాలా బాగా పెడుతుంది మా అక్క. అందుకే ఇక్కడ కలుపుతున్నాను. ఆమె దగ్గర కలిపితే ధైర్యంగా ఉంటుంది కదా. మా చెల్లి కూడా బాగా చేస్తుందండి. మా చెల్లి కూడా అన్నీ చాలా బాగా చేస్తుంది. అంటే నేను చేయనని అనుకోకండి, నా వంటలు కూడా చూస్తున్నారుగా మీరు, నేను బాగా చేస్తా. అంటే మేము ముగ్గురం ఒకళ్ళు మించి ఒకళ్ళండి, అందరూ బాగా చేస్తాం. ఎందుకు చేస్తాము మరి, మా అమ్మమ్మ బాగా చేస్తుంది, మా అమ్మ బాగా చేస్తుంది, మా పిన్ని కూడా సూపర్గా చేస్తుంది. అందుకని వాళ్ళందరూ బాగా చేస్తారు కదా, అదే మరి మాకు కూడా వచ్చింది. మొత్తం కలిపేసుకోండి, అన్ని 3 గుండెలు కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట. ఇది కొలుచుకోవాలండి, కొలుచుకోకుండా వేసుకోకూడదు. ఇది గిన్నెడు అవ్వాలి. ఇప్పుడు పోసాం కదా దీంట్లోనే కొలిచాం కదా, దీంతో కలవలేదు ఇప్పుడు మనం. దీంట్లో వేసేసుకున్నాం కరెక్టే. ఇప్పుడు ఇది కొలుచుకోవాలి, ఇది ఎక్కువైపోద్దాము. అవునా, మరి 1.5 వచ్చిందిగా. ఆ గిన్నె తేడా ఈ గిన్నె తేడా ఉన్నట్టుందిలే కానీ కాయ చిన్నది కదా, కొంచెం తేడా వచ్చింది. గిన్నెన్నర కరెక్ట్గా 1.5 ముక్కలు అయినాయి. ఇప్పుడు ఈ 3 గుండెలో కలుపుకున్నది ఇలా కలుపుకుని ఒక గిన్నెడే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ ఏమవుతుంది, మీకు అదే ఇష్టాన్ని బట్టి ముక్క వేసుకుంటారు. మీకు ఇష్టాన్ని బట్టి, అంటే పిండి ఎక్కువ వస్తుంది, పిండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 వేసుకోవచ్చు, 1.5 వేసుకోవచ్చు. 1.5 ముక్కలకి 1.5 పిండి వేసుకోవచ్చు, పిండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు. అవన్నీ కాదు కానీ 1.5 ముక్కలకి 1 కారం వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. మీకు ఈ ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే 1కి 2 ముక్కలు వేసుకోండి, అలా సరిపోతుంది. కారం అయితే 1 వేసుకోండి, ముక్కలు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు. అబ్బా చేయమండడం మొదలెట్టింది. ఇదిగోండి, ఇది కారం మిగిలిపోయింది, ఇంకా మామిడికాయలు కలపాలి. అందుకని కలిపి పెట్టుకున్నాం. మళ్ళీ ఇది వేరే ఇంక ఇది అక్కర్లేదు, పక్కన పెట్టేద్దాం. దీన్ని ఇందులో వేసేద్దాం, దీంట్లో పోసేద్దాం, ఈ కారాన్ని ఇందులో పోసేద్దాం. ఈ మిగిలిన కారాన్ని ఇందులో కలిపేద్దాం. చూడండి కరెక్ట్గా ఇదే గిన్నెడు. ఆ మిగిలింది వేరే ఆవకాయ పెట్టాను, ఇంకా ఆవకాయలు ఉన్నాయి, చాలా ఆవకాయలు ఉన్నాయి. అది పక్క పెట్టే, ఇంకా దాన్ని కలుపుకున్నది ఆ పెద్ద డబ్బా ఇచ్చేస్తే దాంట్లో పెడదాం. ఇంకొకటి చెప్తాను, ఈ పాత్రలు అనేది తడి అస్సలు తగలకూడదండి, చేతులు తడి ఉండకూడదు, పాత్రలు మాత్రం అస్సలు తడి ఉండకూడదు. అది మాత్రం గమనించుకోండి. తడి తగిలిందా ఊరగాయ పాడైపోతుంది. ఇవన్నీ నేను శుభ్రంగా తోమేసుకుని ఎండలో పెట్టుకుని ఆరిన తర్వాత తెచ్చుకున్నవి అన్నీ. ముందు మనం పెట్టుకునే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది 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 కూడా ఇచ్చి సరిపోతుంది. ఇలా ఒకళ్ళు వేసిస్తూ ఉంటే ఒకళ్ళు ఇలా కలిపేసుకుని పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. చిన్న చిన్న ఊరగాయకి అంత పెద్ద ఏం అక్కర్లేదు అనుకోండి. 4-5 కాయలు కలిపేటప్పటికి మామూలుగా కలిపేసుకోవచ్చు. కాస్త ఎక్కువ పెట్టేటప్పుడు అయితేనే కొంచెం ఇంకొకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మాకు టైం లేదని చెప్పాను కదా, రోజు కలిపే రోజు అయితే ఆ పేపర్ మీద, న్యూస్ పేపర్ మీద తరిగామండి. అది తరగకూడదని తెలుసు, కానీ మాకు పాత్రలు బిజీగా ఉండడం వల్ల పాత్రలన్నీ బిజీ అయిపోయాయి. అందుకని అలా పేపర్ మీద అనుకోకుండా చేసిన ఆవకాయ అనమాట, పెట్టిన ఆవకాయ, అందుకని అలా తరగడం అయిపోయింది.
ఎప్పుడు కూడా ఒక పంచె కానీ లేదంటే కనుక ఒక చీర కానీ ఏదో ఒకటి వేసుకునే చేస్తాం. చూసారా ఈజీగానే ఉందా ప్రాసెస్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు. అన్ని ఈజీ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి చూడలేని వాళ్ళు చెక్ చేసుకోండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వాతావరణం అంతా మారిపోయింది, బాగా చల్లగా అయిపోయింది, గాలి అంతా వస్తుంది, అందుకే లోపల కూర్చొని పెడుతున్నాం అనమాట. మీరు పెట్టేస్తారా ఊరగాయలు అందరూ? ఏమేమి పెడతారు చెప్పండి. మేమైతే ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి, ఇంకేంటి నూనె మాగాయ, పూట మాగాయ, ఇంకా రకరకాలు పెడతామండి బాబు. బోల్డ్ రకాలు ఉన్నాయి ఇందులో. పనసావకాయ, మామూలు ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, అబ్బాబాబాబా ఒకటి కాదండి బాబు. ఈ ఆంధ్ర వాళ్ళకి కాస్త ఆవకాయలు అవన్నీ పిచ్చి అనమాట. రకరకాల పచ్చడి పెట్టేస్తూ ఉంటాం మేమైతే. చాలా చాలా రకాలు చేస్తాం. ఆవకాయ గుత్తిపడంగా పెడతామండి. ఆ గుత్తి ఆవకాయ అనేది మన ఛానల్లో ఉందండి, లాస్ట్ ఇయర్ పెట్టాను నేను, ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది ఆ గుత్తావకాయ కూడాను. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదండి. మన పాతకాలం ఎప్పటిదో మా అమ్మమ్మ తాతమ్మ కాలం నాటి నుంచి పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు పెట్టేవాళ్ళు బాగాను. అది నేను మళ్ళీ పెట్టి చూపించాను మీకు, ఒకసారి చూడొచ్చు కదా. తెలియని వాళ్ళు ఒకసారి తెలుసుకోండి, బాగుంటుంది. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాయపడంగా ఉంటుంది కదా. మన వంకాయ గుత్తులు కూరితే ఎట్లా చేస్తామో అట్లా ఉంటుంది అనమాట. దానికైతే కొంచెం లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. చూస్తే బాగుంటుంది, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అట్లా. దీంట్లో పెట్టేస్తానా? ఉరుములు వస్తున్నాయండి, వర్షం పడుతుందా ఏంటో. ప్రతిరోజు ఈ టైంకి ఇలా ఉరుములు అవి వచ్చేస్తున్నాయి. మొత్తానికి మీకు ఆవకాయ కలపడం చాలాసార్లు చూపించాను. సపోర్ట్ చేయండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు ఆవకాయ అనేది. మరి చూడండి, ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఆవకాయ కదా, ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు పెట్టినా బోరు కొట్టదు. ఆంధ్ర ఆవకాయ ఇది లేకపోతే నిజంగా ముద్ద దిగదండి. ఆంధ్ర వాళ్ళకి ఆవకాయ లేకపోతే ముద్ద దిగదు అసలు. ఖచ్చితంగా ఆవకాయ ఉండి తీరాల్సిందే. అమ్మా కంటిన్యూస్గా ఇవాళ బ్యాక్ టు బ్యాక్ అంతే పనులే సరిపోయినాయి. ఎక్కువ అర్థలేదు నేను. అంతే కరెక్ట్గా అంతే ఉన్నాయి. అంతే. ఇగోండి ఈ పిండి ఉంది కదా, నేను కొద్దిగా లైట్గా అద్ది పెట్టాను. ఈ పిండి మిగిలింది కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకుని ఇందులో వేసేసుకుందాం. పిండి ఎక్కువ అద్దుకుంటే కనుక దీంట్లో వేసుకుని పెట్టుకోవచ్చు. నేను లైట్గా వేసాను కాబట్టి పైన పిండి వేసేద్దాం. మనకి ఎప్పుడూ అలవాటు, ఒకటికి ఒకటిన్నర. ఎప్పుడు ఇవాళే కదండి, మా అమ్మగారు మా ఇంట్లో అందరూ అంతే, అలాగే పెడతాం మేము. ఈరోజు మేము కొత్తగా పెట్టింది ఏం కాదు, ఇది పూర్వం స్టైలే, పాత స్టైల్ని ఆవకాయ. అది అందులో మామిడికాయ కూడా బాగా పుల్లగా ఉంది, అసలు చాలా పుల్లగా ఉంది. అసలు ఈ పిండి కూడా అన్నంలో కలుపు తింటే భలే ఉంటుందండి.
ఈ పిండి 3 గుండెలో కలిపిన పిండి ఉంటుంది కదా, ఇది అన్నంలో కలుపుకుని ఈ నూనె వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అటు తిప్పిపోతాం. ఇదిగోండి, మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఇందులో పోసేసుకుంటే మనం ఇంకా ఎక్కువ ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు. ముందే 1.5 లీటర్ పోసేసాను నేను, ఉంది కదా అని పోసేసాను. ఇంకా అది లేదంటే కనుక మనం ఊట చూసుకుని పోసుకోవచ్చు. ఊట ఎంత వచ్చింది అనేది తెలియాలి కదా. ఇక ఉంది కదా, మరి ఈ నూనె ఏం చేద్దామని చెప్పి పోసేస్తున్నాను నేను. డబ్బాలు కారం ఇదిగోండి, మొత్తానికి అయితే ఆవకాయ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. 3వ రోజు ఇది మళ్ళీ కలిపేటప్పుడు వెల్లుల్లిపాయలు ఒలుచుకుని ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు కలిపేసుకునేటప్పుడు మొత్తం వెల్లుల్లిపాయలు వేసేసుకుని కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనకి ఒక 3-4 రోజులు పడుతుందండి ఊరాలంటే. కనీసం ఒక వారం రోజులైనా ఉండాలి. కాకపోతే మనకి ఇష్టం కాబట్టి, వాసన ఇష్టం ఉన్నవాళ్ళు ఆ వెల్లుల్లి వాసన అలా వేసేసుకుని తినేసేయచ్చు. మేము పాయి పడంగానే వేస్తాము, కొట్టి మాత్రం వేయము, కొట్టి వేయము. అది వేరే ఆవకాయ పెడతాం. దీంట్లో మాత్రం పాయి పడంగానే వేస్తాం అనమాట. ఇది మా స్టైలు. ఒకవేళ వీలైతే 3వ రోజు కలిపేటప్పుడు చూపిస్తాను. లేదు అంటే కనుక మీకు చెప్పేస్తున్నాను కాబట్టి మీరు పెట్టుకునే వాళ్ళు అలా పెట్టేసుకోండి. ఓకేనా? అయిపోయింది. నేను మొన్న పెట్టిన ఆవకాయ కలపాలి. 3వ రోజు అయిపోయింది కదా, అది కలపాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. సరే అండి, ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? వీలైతే కలుద్దాం, లేదంటే వీడియో మాత్రం చూడండి. ఏం లేదు, వచ్చేసుకుని కలిపేసుకోవడమే, అంతే. ఊరగాయ అయిపోయినట్టే. ఇదా ఒకవేళ ఊట పడిపోకుండా ఈ ప్లేట్లో పెట్టుకోండి. కింద ఒకవేళ ఊట ఎక్కువ ఊట వచ్చింది అనుకోండి, కింద పడిపోతుంది. అందుకని ఏదైనా కింద పళ్ళాలంటూ పెట్టుకుని ఇలా పెట్టుకోండి, ఊట పడిపోకుండా ఉంటుంది. ఇవన్నీ ఇంకా శుభ్రం చేసేసుకోవాలి మీరు. నాకు ముక్క దూరం చెప్తాను. కడుక్కోవాలి, కడుక్కోవాలి, ఇక్కడి నుంచి లేవాలి.